హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూన్ 28 శుక్రవారం వృశ్చిక రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. మీ బంధువులలో కొందరు మీ శత్రువులు ఉన్నారు. వారు ఎప్పుడు అవకాశం దొరికితే మీకు నష్టం కలిగించాలా అని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వారు వెన్నుపోటు పొడుస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఒక స్త్రీ రాక వల్ల మీకు అన్ని శుభవార్తలు వినబోతున్నారు. ఈరోజు మీకు పెరుగుతున్న ఉన్నతి గురించి మీరు ఎవరితో కూడా చర్చించకండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఇంటా బయట కొద్దిపాటి శ్రమ, ఒత్తిళ్లు అనేవి పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా ఉంటారు మరియు వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ అధికారులు మీ సేవలను ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో పాటు ముఖ్యమైన వ్యవహారం కూడా మీరు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎటువంటి పనినైనా సరే బాధ్యతగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు లాభాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగస్తులు సొంత ఊర్లోనే ఉద్యోగాలు పొందే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒత్తిడి ఉంటుంది. ఇతరులకు వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శించండి, మేలు కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. మరి నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.